నీ దగ్గరికి వచ్చేసాను. ఇన్నాళ్ళు నువ్వు శీలం పోగొట్టుకున్న మగాడివని, నీకు నా భర్తగా ఉండే అర్హత లేదని నిన్ను దూరంగా ఉంచాను. తీరా మీరు అర్హత సంపాదించాక శీలం పోగొట్టుకుని నీకు భార్యగా ఉండే అర్హత నేను కోల్పోయాను. భారతి, ఏంటో మాట్లాడేది? మీ భారతి మైల పడిపోయింది కాంతి. ఆ రోజు శోభనం గదిలో నీకు పాలల్లో విషం కనిపించానని అబద్ధం చెప్పాను. కానీ ఇప్పుడు నేను నిజంగానే పాలల్లో విషం కలుపుకుని తాగొచ్చారు. పోతుకంది హాస్పిటల్ కన్నా నాకు చాలా దగ్గరలో ఉంది. ఎందుకు చేసావు పిచ్చి పని? నీకు జరిగింది చిన్నగా అయిపోయి, ఇందులో నీ తప్పేం లేదు. నేను నిన్ను బతికించుకుంటాను. నన్ను బ్రతికించొద్దు. నేను భారతిని, భారత స్త్రీకి ప్రాణం కట్టే శీలం గొప్పది. నీ భార్యగా ఒకటి అడుగుతాను, చేస్తావా? చెప్పు. అర్ధరాత్రి ఆడది ఒంటరిగా నడిచినప్పుడే నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు అన్నాడా మహాత్ముడు. కానీ ఈ దేశంలో ఆడది అర్ధరాత్రే కాదు, పట్టపగలు కూడా తిరగలేని స్థితిలో ఉంది. ఎక్కడ చూసినా, ఏ పేపర్ తిప్పినా పరకట్ల చావులు, అత్యాచారాలు, వేధింపులే. ఆడదైతే చాలు, చివరికి 4 ఏళ్ల పసిబిడ్డని కూడా చూడకుండా రాక్షసంగా అనుభవిస్తున్నారు. ఓ ఆడదాని కడుపున శిశువుగా పుట్టి మరో ఆడదాని పట్ల పశువుగా మారుతున్నాడు. ఆడది మగాడికి పాలిస్తుంది, మగాడు ఆడదాన్ని పాలిస్తున్నాడు. ఎన్నాళ్ళిలా ఈ అత్యాచారాలకి అంత ఎప్పుడు? రోజు రోజుకి ఈ దారుణాలిలా పెరుగుతూ పోతే చివరికి మగాడిని కనడానికి కూడా ఆడది మిగలదు. నిన్న నీ తల్లికి, అక్కకి జరిగిన అన్యాయమే ఇవాళ నీ పెళ్ళానికి జరిగింది. రేపు నీ కూతురికైనా ఇదే జరుగుతుంది, ఇదే జరుగుతుంది. మహాత్మా గాంధీ పుట్టినరోజున పుట్టావని నీకు మీ నాన్నగారు గాంధీ అని పేరు పెట్టారు. కానీ నిన్ను గాడ్సేని చేసింది సమాజం. నువ్వు మళ్ళీ గాంధీవి కావాలి. చెడు అనకు, చెడు వినకు, చెడు కనకు అన్న గాంధీ గారి 3 కోతులే కాదు. ఇప్పుడున్న ఈ దేశానికి కావాల్సింది చెడు సహించకు అన్న 4వ కోతి కావాలి. దాన్ని నువ్వే సృష్టించాలి. ఆ గాంధీ కర్ర పట్టింది నడవడానికైతే, నా గాంధీ కర్ర పట్టేది నడిపించడానికి కావాలి. ఇది నా ఒక్క భారతి కోరికే కాదు, ప్రతి భారత స్త్రీ కోరిక. తీరుస్తావు కదూ?
అన్నా, దహన సంస్కారానికి అన్ని ఏర్పాట్లు చేసావన్నా? నా భారతి కళ్ళు పోయేద్దు. తన కళ్ళకి చాలా చూపించాలి, తన కళ్ళకి చాలా చూపించాలి, తన కళ్ళకి చాలా చూపించాలి. ఓకే, ఈవినింగ్ కలుద్దాం. నేనే వచ్చేస్తాను అక్కడికి. చూడు భారతి, బాగా చూడు. ఈ సమాజంలో ఆడదానికి అన్యాయం చేస్తున్న అందరినీ లాక్కొచ్చాను. ఆకు రౌడీల నుంచి అధికారుల వరకు అందరినీ, మున్సిపాలిటీ వాళ్ళు కుక్కల్ని పట్టుకుని లాక్కొచ్చాను. చూడు భారతి, బాగా చూడు. చూడు భారతి. గాంధీ, ఇది చాలా అన్యాయం. నీ భార్య చనిపోవడానికి కారణం వాళ్ళ 5. నీకు మేమేం చేసామని మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చావు? చూసావా భారతి, చూసావా వీడెంత పిచ్చి ప్రశ్న వేశాడో? వాడేం చేయలేదంట. కొత్త అమాయకుడు. ఎంత అమాయకుడు అంటే వాడి దగ్గరికి ఒంట్లో బాగలేదని వచ్చే ఆడ పేషెంట్లకి మత్తు మందిచ్చి అనుభవించేంత అమాయకుడు. పాపం, ఈ డాక్టర్లు కూడా అమాయకులే. 4 ఏళ్ల పిల్లని రేప్ చేసినా వీళ్ళకి తప్పు అనిపించదు, జాలనిపించదు. పైగా రేప్ చేసిన వాళ్ళకి మగతనం లేదని దొంగ సర్టిఫికెట్లు ఇస్తారు, డబ్బులు తీసుకుని. చూడు భారతి, చూడు. వీళ్ళందరూ పేరు మోసిన న్యాయవాదులు. ఇప్పటికి వీడు 68 వరకట్నపు చావుల్ని బాధించాడు. ప్రతి కేసులోనూ భార్య గ్యాస్ లీక్ అయి చచ్చిపోయిందని, స్టవ్ పేలి కాలిపోయిందని ప్రూవ్ చేశాడే తప్ప భర్తలు కాల్చి చంపారని ఎప్పుడూ ప్రూవ్ చేయలేదు. అంత గొప్ప లాయరు వీడున్నాడే. వీడు 25 రేప్ కేసులు బాధించాడు. రేప్ చేసిన ఎవరికీ శిక్ష పడకుండా చేశాడు. అన్యాయం అంటూ ఏడ్చిన ఆడబడని గుచ్చి ప్రశ్నలేసి మరింత రేప్ చేశాడు. వీళ్ళు మహా గొప్ప లాయర్లు. రక్షించాల్సిన వాళ్ళని శిక్షిస్తారు, శిక్షించాల్సిన వాళ్ళని రక్షిస్తారు. కోర్టులో న్యాయదేవత మట్టి బొమ్మ అయిపోయింది కాబట్టి వదిలేశారు. లేకపోతే ఆమె కంటి మీద గుడ్డని కూడా మిగిల్చేవాళ్ళు కారు. అంత గొప్ప లాయర్లు. వీడెవడో తెలుసా? పెద్ద పోలీస్ ఆఫీసర్. వీడికి 25,000 కమిషన్ పడేస్తే చాలు వేసేల్ని పతివ్రతల్ని వేసేల్ని చేసేస్తాడు. వీడెవడో తెలుసా? దొంగల. వీడి పెళ్ళ మెడలో నెక్లెస్ చూడాలనుకుంటే ఒక లాకప్ డెత్ చేసేస్తాడు. వీడి కూతురికి పెళ్లి చేయాలనుకుంటే మరొకరు కూతురి రేప్ కేసుని మాఫీ చేసేస్తాడు. దీని చూసావా? ఆడది హాస్టల్ వార్డన్. దిక్కుమొక్కులేని ఆడపిల్లల్ని ట్రాప్ చేసి పెద్ద వాళ్ళ మందు పార్టీకి మంచిగా పంపిస్తుంది. దీని చూడు, ఇదుందే చాలా మంచిది. కూర్చోమంటే పడుకుంటుంది. వీళ్ళని చూడు. 10 ఏళ్ల పిల్లలు, పేద పిల్లలు అన్న కనికరం కూడా లేకుండా ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి బలవంతంగా వ్యభిచారంలోకి దింపుతున్న పతివ్రతలు. సాటి స్త్రీ అన్న జాలి కూడా ఉండదు వీళ్ళకి.
వీళ్ళని చూసావా? వీళ్ళందరూ గొప్ప కాలేజ్ స్టూడెంట్స్. కాలేజీకి వచ్చే ప్రతి అమ్మాయిని నీ కొలతలెంత, ఏ కంపెనీ బ్రా వాడతావని ర్యాగింగ్ చేస్తారు. వీళ్ళ చిత్రహింసలు భరించలేక 14 మంది అమ్మాయిలు ఆత్మహత్యలు చేసుకున్నారు. అయినా వీళ్ళ ర్యాగింగ్ మానరు. వీళ్ళున్నారే, కట్నం కోసం పెళ్లాల రక్తాలు తాగే పిశాచాలు. పెళ్లాన్ని పెట్రోల్ పోసి తగలబెడితే డబ్బు ఎక్కువ అవుతుందని కిరోసిన్ పోసి కాల్చి చంపే పిసినాలి మొగుళ్ళు. వీడున్నాడే, చాలా చిన్నపిల్లాడు, 24 ఏళ్లు. 2 నెలలకోసారి ఊరు మారుస్తాడు, ఊరుతో పాటు పేరు మారుస్తాడు, పేరుతో పాటు పెళ్లాన్ని కూడా మారుస్తాడు. ఇప్పటి వరకు 5 పెళ్లాన్ని హతమార్చాడు. వీళ్ళంతా బ్యూరోక్రాట్స్. ఉద్యోగం కోసం ఆడపిల్ల అప్లికేషన్ పెడితే చాలు చొంగ కార్ చేసుకుంటారు. భారతి, వీళ్ళందరూ లంచంగా ఆడవాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోరు. మంచం మీదకి వస్తే సరిపోతుందంటారు. పడుకుంటే పడుకోపోతే punishments. వాళ్ళందరూ సరే, మేమేం తప్పు చేసామని మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చావు? ఏమీ చెయ్యలేదు, ఏమీ చెయ్యలేవు కూడా. ఎరా, నీ పెళ్ళాన్ని తీసుకుని సినిమాకి వెళ్ళొస్తుంటే దానిలో 2 రౌడీలు అటాక్ చేస్తే ఏం చేసావురా? పిరికితనంతో పెళ్ళాన్ని వదిలేసి పారిపోయావు. తర్వాత శీలం పోయిందని వదిలేశావు. ఎరా, నీ కూతుర్నెవరో రేప్ చేస్తే వెళ్ళి రిపోర్ట్ చేయడానికి కూడా నీకు దమ్ము లేదురా? దాని నోరు మూసేసి ఇంట్లో పెట్టుకుంటావా? నువ్వేంట్రా, నీ చెల్లెల్ని ఎవడో కాలేజీలో అల్లరి చేస్తున్నాడని ఆ అమ్మాయి ఏడుస్తూ వచ్చి చెప్తే వెళ్ళి 4 పీకులు పీక్ ఆ అమ్మాయిని కాలేజ్ మాన్పిస్తావా? రై, అందుకేనా మీ అక్కయ్యలకి చెల్లెళ్ళకి అన్యాయాలు జరుగుతున్నా నోరు విప్పలేని మీలాంటి నపుంసకులు కూడా ఈ సమాజంలో ఉండడానికి వీల్లేదురా. చూడు భారతి, చూడు, వీడు 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 వీళ్ళందరూ పాలిచ్చి పెంచిన ఆడదాన్ని పాలిస్తూ అవకాశం దొరికిన ప్రతి ఆడదాన్ని వశం చేసుకుని శవాన్ని చేస్తున్నారు. అందుకే అందుకే వీళ్ళందరూ నీ కళ్ళ ముందే శవాలైపోతారు. ఏందా ఇది మా అందరు పురాణాలు చదువుతున్నావు? నువ్వేమైనా పెద్ద నీచమంతుడువా? మాలాగే నీచంగా దౌర్జన్యంగా నువ్వు బతకలేదా? డబ్బు కోసం మాలాగా నువ్వు మాత్రం కక్కుతు పడలేదా? మాకెంత చరిత్ర ఉందో నీకు అంతే చరిత్ర ఉంది. అందుకే అందుకే మీతో పాటు నేను చేస్తాను. నిన్నటిదాకా మానవత్వం లేకుండా బ్రతికాను. ఇవాళ మానవ పంపున మిమ్మల్ని చంపి నేను చేస్తాను. చూడండి రా, చూడండి. ఇక్కడి నుంచి ఎవరు తప్పించుకోలేరు. ఆగండి, ఆగండి, ఇక్కడి నుంచి ఎవరు తప్పించుకోలేరు. గాంధీ, గాంధీ, దయచేసి వాళ్ళు చంపదు. గాంధీ, గాంధీ, మేము తెచ్చినంత మాత్రాన్ని ఈ దేశం బాగుపడుతుందా? మళ్ళీ మా లాంటి వాళ్ళు పుట్టరా? పుట్టరు. మీ జాబు చూశాక పుట్టడానికి భయపడతారు. ఒకవేళ పుట్టినా వాళ్ళని చంపడానికి మళ్ళీ నాలాంటి వాళ్ళు పుడతారు. దయచేసి వాళ్ళు చంపొద్దు. కావాలంటే మా ఆస్తులు రాసిస్తావు. నీకేం కావాలని ఇస్తావు? ఏం కావాలన్నా ఇస్తారా? అయితే ఇవ్వండి. అర్ధరాత్రి ఒంటరిగా నగ్నంగా నడిచిన నా తల్లి శీలానికి సెక్యూరిటీ ఇవ్వండి. కోర్టు ఒడిలో నా తండ్రి చేతిలో చంపబడ్డ నా అక్క మానానికి రక్షణ ఇవ్వండి. నా కళ్ళు తెరిపించి నా కళ్ళ ముందే కళంక పట్టిద్దని చచ్చిపోయిన నా భారతికి ప్రాణం పొయ్యండి రా. ప్రాణం పొయ్యండి, ప్రాణం పొయ్యండి, ప్రాణం పొయ్యండి, ప్రాణం పొయ్యండి. అంటే మమ్మల్ని చంపి నువ్వు మహాత్ముడు అయిపోతావు అనుకుంటున్నావా? గాంధీ పేరు పెడుతున్న ప్రతివాడు గాంధీ అయిపోడు. అవును, నేను గాంధీని కాను. తను బతుకుతూ 10 మందిని బతికించమన్నాడు ఆ గాంధీ. తను చస్తూ 100 మందిని చంపుతున్నాడు ఈ గాంధీ. ఒక చెంప మీద కొడితే మరొక చెంప చూపించమన్నాడు ఆ గాంధీ. చెంప మీద కొడితే వాడి చెండాలు ఒలిచేయమన్నాడు ఈ గాంధీ.
చెడు చూడొద్దు, చెడు వినొద్దు, చెడు మాట్లాడొద్దు అన్నాడు ఆ గాంధీ. చెడు సహించొద్దు, చెడు భరించొద్దు, చెడు మిగల్చొద్దు అన్నాడు ఈ గాంధీ. ఇంతమందిని చంపడం అన్యాయం. కాదు, ఇదే న్యాయం. బతికున్న గాంధీని రక్షించుకోలేని ఈ జాతి ఆయన చనిపోయాక వీధికొక విగ్రహాన్ని పెట్టింది. చివరికి దాన్ని కూడా రక్షించుకోలేక విగ్రహానికో ఇద్దరు పోలీసుల్ని ప్రొటెక్షన్ గా పెట్టాల్సిన కర్మ పట్టింది. అందుకే ఇప్పుడున్న ఈ దేశానికి అలాంటి మహాత్ముడు కాదు కావాల్సింది, అలాంటి పాపాత్ముడు. మన దేశానికి కావాల్సింది స్వాతంత్రం కాదురా, భయం. పైనెక్కడో కైలాసంలో త్రిశూలం పట్టుకుని శివుడు కూర్చున్నాడు అంటే మీరు భయపడరు. పాల సముద్రంలో సుదర్శన చక్రం పట్టుకుని విష్ణుమూర్తి పడుకున్నాడు అంటే మీరు పట్టించుకోరు. ఆ దేవుళ్ళు పైన కాదురా, మీ పక్కనే AK-47 పట్టుకుని తిరుగుతున్నారు అంటే మీకు బ్రతుకు మీద భయం పుడుతుంది, ప్రాణం మీద తీపి పుడుతుంది. ఇన్నాళ్ళు చనిపోయిన వాళ్ళకి బ్రతికున్న వాళ్ళు తలకొరివి పెట్టారు, కానీ ఇవాళ బ్రతికున్న మీ అందరికీ చనిపోయిన నా భారత్ తలకొరివి పెడుతుంది. ఇదిగో భారతి, వీళ్ళందరినీ నీ చేతులతో కసితీరా చంపు. తెగిపడ్డ వీళ్ళందరి తలకాయలు మొండాలు చూసి ఇలాంటి వాళ్ళు భయంతో వణికి చాలాలి. ఆడవాళ్ళందరూ నిర్భయంగా తిరగాలి. ఇదిగో చంపు, చంపు భారతి. గాంధీ కాదు, శివం కాదు, చచ్చిపోయాడు. గాంధీ చావలేదు, గాంధీకి చావలేదు. గాంధీ చచ్చిపోయాడంటే స్త్రీకి మళ్ళీ అన్యాయం జరుగుతుంది. గాంధీ బ్రతికే ఉన్నాడు, బ్రతికే ఉండాలి. గాంధీ శవాన్ని గుర్తుపట్టారా? గుర్తుపట్టడానికి గాంధీ చచ్చిపోతేగా. అంటే రాత్రి తప్పించుకున్నాడు. తప్పించుకున్నాడా? ఎక్కడుంటాడు? ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ.